మా తాత కొన్నాడు 200 రూపాయలకి ఎకరం లెక్క. అప్పటి నుంచి మేమే కబ్జాలు ఉన్నాం. ఇప్పుడు ధరణి వచ్చిన కానించాలి మా భూమి లంచం తీసుకొని ఆ నవీన్ అనే మిషన్ ఎంఆర్ఓ డిప్ ఎంఆర్ఓ ఇద్దరు కలిసి వేరే వాళ్ళకి 2 లక్షలు తీసుకొని నా భూమి ఎక్కిచ్చారు. 10 సంవత్సరాల నుంచి ఆడదింటుడు మొత్తం రైతు బంధు అన్ని ఇచ్చిన ఇప్పుడు దాకా అన్ని ఓకే అంటున్నారు కానీ పోతే చేస్తలేరు. ఎవరు లంచం ఇస్తే వాళ్ళకి చేస్తున్నారు రైతు బంధు పడాలని. ఎన్నో రోజుల నుంచి తిరుగుతున్నాం. మా నాయన తిరిగిండు, ఆయన చనిపోయింది, మేము కూడా తిరుగుతున్నాం. ఇద్దరు అన్నదమ్ములం పంచుకున్నాము. ఇప్పుడు ఉన్న రెవెన్యూ మినిస్టర్ గారు గానీ అధికారులు గానీ కలెక్టర్ అయితే 3 సార్లు కలెక్టర్ దగ్గర పోయినా జనగాం కలెక్టర్ పట్టించుకోవట్లేడు. ఎవరు స్పందిస్తలేరు, చేస్తలేరు పని. కలెక్టర్ ఆఫీస్ చుట్టూ 5-6 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాం. మా భూమి మేమే దున్నుకుంటున్నాం. అన్ని మా బావి పొలం అన్ని బాగా ఉన్నాయి. కాకపోతే లంచాలు తీసుకొని రైతు బంధు చేయబట్టి ఎవరికి పడితే వాళ్ళకి ఎక్కిస్తారు. నేనే చేసుకుంటున్నా, అన్ని చేసుకుంటున్నా. రైతు బంధు వస్తలే నాకు. సర్వే నెంబర్ ఇంకోనికి ఎక్కిచ్చారు. భూమి లేనివానికి. సిరిసిల్ల అనే వ్యక్తికి అప్లికేషన్ తీసుకుంటారు కదా, అంతే. మళ్ళీ ఇక్కడ ఈయనకి వచ్చిన రెవెన్యూ మినిస్టర్ గారికి ఈయనకి వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంతో బాగా చేసి ప్రజాపాలన అనేది పేరుంది.